ఈ ఎక్సర్సైజ్లో ఉన్న సెకండ్ ప్రాబ్లం నాన్న. సో సెకండ్ ప్రాబ్లం ఏంటో చూడండి. ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్. 3 + 2√5 అనేది ఇర్రేషనల్ అని చూపించమన్నాడు. సేమ్ మనం ఫస్ట్ లెక్క ఏ విధంగా అయితే రాసామో సెకండ్ ప్రాబ్లం కూడా అదే విధంగా రాస్తాం. సో సొల్యూషన్ అని పెట్టండి నాన్న. పెట్టి ఏం రాస్తారు? ఆన్ ద కాంట్రరీ లెట్ us అజ్యూమ్ అని రాస్తారు. ఆన్ ద కాంట్రరీ, ఆన్ ద కాంట్రరీ let us assume that వాడు ఇచ్చిన దాన్ని ముందు మనం రేషనల్ నెంబర్ కింద అజ్యూమ్ చేస్తాం నాన్న. 3√5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, లేదా రేషనల్ అని వదిలేసినా పర్వాలేదు. ఓకేనా? సో వాడు ఇచ్చినటువంటి ఏదైతే మనకు ప్రూవ్ చేయమన్నాడో దాన్ని మనం మొదటగా ఏమని అజ్యూమ్ చేసాం? ఆ 3 + 2√5 అనేది ఒక రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసాం. సో ఇది రేషనల్ నెంబర్ అయిందంటే దాని అర్థం ఏంటి? దేర్ఫోర్ 3 + 2√5 ఈజ్ ఈక్వల్ టు p/q. అంటే ఏదైనా ఒక నెంబరు రేషనల్ నెంబర్ అయితే దాన్ని ఏ ఆర్డర్లో రాస్తాం? p/q ఆర్డర్లో రాస్తాం. ఇక్కడ q ఏమవుతుంది? డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? సో దీన్ని కొంచెం సాల్వ్ చేసినట్లయితే ఈ 3 అటువైపు తీసుకెళ్తే 2√5 ఇక్కడే ఉంచుదాం. ఈ 3 అటువైపు వెళ్ళిపోతే p/q -3 అవుతుంది నాన్న. ఈ +3 అనేది అటువైపు వెళ్తే ఏమవుతుంది? -3 అయింది. ఇంకా మనకి ఇక్కడ 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. సో ఇటువైపు తీసుకొచ్చేద్దాం. చూడండి, 2√5 ఈజ్ ఈక్వల్ టు p/q -3 అంతేనా? సో ఈ 2√5ని ఇలాగే ఉంచుతాం నాన్న. ఇక్కడ దీన్ని సాల్వ్ చేసినట్లయితే p - 3q/q వస్తుంది నాన్న. ఎందుకంటే ఈ 3 కింద ఏమి లేదు కాబట్టి 1 ఉన్నట్లు. సో క్యూకి 1కి ఎల్సిఎం కడితే q వస్తుంది. క్యూకి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ p మిగులుతుంది. -1 క్యూల q, ఆ క్యూతో 3ని గుణిస్తే 3q వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 అనేది √5ని మల్టిప్లై చేస్తుంది. ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది కదా. సో √5 ఈజ్ ఈక్వల్ టు p - 3q/2q. సో చూడండి, బై కిందకి 2 వచ్చిందంటే డివైడ్ చేస్తున్నట్టు నాన్న. ఓకేనా? సో ఇదంతా కూడా మనకి √5 వాల్యూ. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే pqలు రెండు కూడా హియర్ ఇక్కడ p, q ఆర్ ఇంటిజర్స్. pqలు ఏంటి నాన్న? ఇంటిజర్స్ నాన్న. p, q ఆర్ ఇంటిజర్స్. pqలు రెండు కూడా ఇంటిజర్స్ కాబట్టి వీ కెన్ సే దట్, మనం ఏమని చెప్తామంటే వీ కెన్ సే దట్ ఏమని చెప్తాం? ఈ p - 3q/2q అనేది రేషనల్ అని చెప్తాం. 2q ఈజ్ ఏ రేషనల్. ఓకేనా? సో pకి బదులు qకి బదులు మీరు ఏ ఇంటిజర్ నెంబర్ వేసుకున్నా మనకు ఒక రేషనల్ నెంబరే వస్తుంది. అంటే రూట్లో ఆన్సర్ రాదు, పాయింట్లో ఎంతో కొంత వస్తుంది. సో అదేమవుతుందంటే రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఈ వాల్యూ మొత్తం రేషనల్ అయితే దానికి ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్న నెంబర్ కూడా రేషనలే కదా అవ్వాలి. కాబట్టి సో √5 ఈజ్ రేషనల్. √5 అనేది ఏంటన్నా? సో √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. కానీ చూడండి ఇక్కడ ఎంత తప్పో. √5 అనేది ఎప్పుడైనా రేషనల్ నెంబర్ అవుతుందా? ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అంతేనా? కానీ మనకి √5 అనేది రేషనల్ నెంబర్ వచ్చింది. ఎలాగా వచ్చింది? మనం చేసుకున్నటువంటి అజ్యూమ్షన్ వల్ల. మనం ఏమని అజ్యూమ్ చేసాం? 3 + 2√5 అనేది ఒక రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసాం. అలా అజ్యూమ్ చేయబట్టి మనకి √5 అనేది రేషనల్ నెంబర్ అని వచ్చింది. కానీ ఫ్యాక్ట్ ఏంటి? √5 అనేది ఇర్రేషనల్ నెంబర్. సో √5 ఇర్రేషనల్ నెంబర్ అయితే ఇదేమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ అయితే మనకు వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఆ పాయింట్ రాద్దాం. చూడండి నాన్న, సో √5 అనేది అజ్యూమ్షన్ వల్ల మనకు వచ్చింది కాబట్టి నేను అదే రాస్తున్నాను. దిస్ contradicts the fact that
ద ఫ్యాక్ట్ దట్ అసలైన వాస్తవం ఏంటి, √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? సో యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. కానీ మనకేమొచ్చింది, √5 అనేది ఒక రేషనల్ నెంబర్ అని వచ్చింది. దీని అంతటికీ కారణం ఏంటి, దిస్ ఈజ్ డ్యూ టు అవర్ అజంప్షన్ ఈజ్ ఏ 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్. సో మనం 3 + 2√5 అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి మనకి √5 అనేది రేషనల్ నెంబర్గా వచ్చింది. సో తప్పు ఎక్కడుంది, మన అజంప్షన్లో ఉంది. సో మన అజంప్షన్ రాంగ్ అని ప్రూవ్ చేస్తేనే వాడిచ్చిన స్టేట్మెంట్ రైట్ అవుతుంది. అందుకే మనం 3 + 2√5ని రేషనల్ నెంబర్ అని చెప్పుకున్నాం. ఓకేనా? చూడు అదే రాస్తాను నాన్న. సో దిస్ కాంట్రడిక్షన్ has arisen due to our assumption, మన అజంప్షన్ ఏంటి నాన్న, అవర్ అజంప్షన్ దట్ 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్. మనం 3 + 2√5 అనేది ఒక రేషనల్ నెంబర్ అని అజంప్షన్ చేసాం. ఆ అజంప్షన్ కారణంగా √5 అనేది రేషనల్ నెంబర్ అని వచ్చింది. కానీ ఫ్యాక్ట్ ఏంటి, √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ కదా. సో మనం ఏం రాస్తామంటే హెన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఏమని రాస్తాం, హెన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం ఊహించినది తప్పు. అయితే కన్క్లూడ్ ఏంటి, సో we conclude that ఏమి ఇచ్చాడు వాడు స్టేట్మెంటు, 3 + 2√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అంతేనా? ఓకేనా? సో మనకి వాడు ఇర్రేషనల్ అని చూపించమంటే వాడు ఇచ్చింది మనం రేషనల్ అని అజంప్షన్ చేయాలి. దాన్ని p/qకి ఈక్వల్ చేసి రూట్లలోకి తీసుకురావాలి. ఆ రూట్ అనేది రూట్ కాకుండా మిగతా వాల్యూ ఏదైతే ఉందో అది రేషనల్ అయితే రూట్ వాల్యూ కూడా రేషనల్ అవుతుంది. కానీ నిజానికి రూట్ అనేది ఇర్రేషనల్. మన అజంప్షన్ వల్ల రూట్ అనేది ఇర్రేషనల్ అయింది. కాబట్టి మన అజంప్షన్ తప్పు. కాబట్టి వాడు ఇచ్చిందే రైటు అని చెప్పేసి ప్రూవ్ చేసేయడమే. అంతే, సింపుల్గా ఉంటుంది. ఎందుకు ఇది పదే ఎగ్జాంపుల్స్ అదేవిధంగా ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి అన్ని లెక్కలు మీకు చెప్తున్నానంటే ఈ ఎక్సర్సైజ్ నుంచి మనకి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కానీ ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కానీ కంపల్సరీగా ఇస్తాడు నాన్న. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్సర్సైజ్ 1.2 దాని ముందు ఉన్నటువంటి 3 ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో ఇది సెకండ్ ప్రాబ్లం నాన్న.